ఈ లవ్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఐఫోన్ ఫ్యామిలీ గైస్, ఐఫోన్ ఫ్యామిలీ. హే గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అండ్ టుడే ఈ సండే, సో అలా మనం బయటికి వెళ్ళి కొంచెం చిల్ అవుదాం, వీకెండ్ కాబట్టి. అండ్ మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు, కంప్లీట్లీ నా కాలేజ్ మేట్స్ అనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడో వ్లాగ్స్లో చూపించాను వాళ్ళు, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మేమంతా కలుస్తున్నాం. సో లెట్ us go and have some fun. సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. గుర్తున్నట్టు కార్తిక్, అప్పుడెప్పుడో వ్లాగ్లో చూపించాను ఏదో. కార్తిక్ ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు ఏంటి సంగతులు? నథింగ్ ఎల్స్ యూజువల్. ఈ మిగతా వాళ్ళంతా తిండిపోతులు అక్కడనే వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి. సో ప్రజెంట్ అయితే మేము ఇక్కడ జమీందారీ అనే రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఎలా కనబడుతున్నాను నేను. ఫైనల్లీ వీ హ్యావ్ బ్రహ్మాజీ. ఏంటిదా మోక్ష మార్గంలో పాపాలు చేస్తున్నది బయటకు రాదా? నువ్వు చాలా కష్టపడి ఉంటావు ఇది బయటకు. వీఆర్ డన్ విత్ ద లంచ్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫోటోషూట్ సెషన్ అవుతుంది. నా ఒక్కడికే అదే బ్రహ్మాజీ, నాకు నీలో మొత్తం ఇష్టం రా, నీ జుట్టు తప్ప. ఏం పాపం చేసిందిరా? ఏంటి చూడదు, గడ్డి గడ్డి గ్రే హెయిర్ కలిపేశాడు, కలర్ వేసి సిల్క్ జుట్టు కష్టాలు తెలియదు. అదే నువ్వు మాట్లాడకదు. అదే ఏది నీ మొహం చూపి, నీ గుండుకి నువ్వు ఆడి జుట్టు కోసం మాట్లాడకదా. బజ్ కట్ట అదే కూడా బజ్ కట్ చేపిద్దాం నీకు, బాగుంటుంది రా. ఆడు ఇంతకుముందు చూపించాను కదా నేను చాలాసార్లు. గైస్, హీస్ కార్తిక్ రాజా. మా వాడికి ఏంటంటే చాలా లవ్ స్టోరీస్ ఉండేవి, ఇది అబద్ధం పాపం. అన్నీ బ్రేకప్ అయిపోయి ఈ లవ్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఈడున్నాడు, ఈడు వేస్ట్. ఈడైతే మిస్టర్ మజిన్. ఈడు జలస్ వాడి వాళ్ళందరికీ నీ లవ్ స్టోరీలు చేసి. అదే నెక్స్ట్ ఎక్కడికి రా ఇప్పుడు? నెక్స్ట్ ఎక్కడికి? సో ఇప్పుడు మనోళ్ళు నా ఫోన్ కేసు చూసి కేసులు కొందాం డిసైడ్ అయ్యారు. మంచి ఓకే. అదే అదే నిజం చెప్పదా, నువ్వు నా కేసు చూసి కావాలన్నా లేదా? బేసికల్ ఏంటంటే కోడిగడికి బ్రహ్మాజీ షుగర్ డాడీ అనమాట. చిన్న చిన్నవన్నీ ఆడ అకౌంట్లోకి వేస్తుంటాడు వీడు. అదే షుగర్ డాడీ అంటే గిఫ్ట్స్ కొని ఇచ్చేవాడని అర్థం రా బాబు. నాకు వద్దు, నాకు ఆ స్కిన్ల మీద నమ్మకం లేదు పెద్దగా. సో ఇక్కడ ప్రజెంట్ అయితే కేసెస్ షాపింగ్ వచ్చాం. యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ ద కేసెస్. అదే స్కిన్ వేయించదండి ఫోన్కి. మన భయ్య అక్కడ మంచిగా స్కిన్ వేస్తున్నాడు ఫోన్కి. ఇస్తాడు డిస్కౌంట్ ఇస్తాడు. కింగ్డమ్ చూసారా, విజయ్ దేవరకొండలో డూప్ కింద యాక్ట్ చేసింది ఈడే. కింగ్డమ్లో విజయ్ దేవరకొండ డూప్ క్యారెక్టర్ అండి. చిన్నప్పుడు గెట్లో చూసారా వెంకటేశ్వర స్వామి నామం. అదే ఆ హెయిర్ స్టైల్ ఎప్పుడైనా తీసావా నువ్వు? అలాంటి హెయిర్ స్టైల్ కార్తిక్ గడ్ ఎప్పుడు తీస్తాడు హెయిర్ స్టైల్? ఏ భయ్యా కేసే కోడిగడు మంచి హల్క కేసు తీసాడు. ఈడు హల్క వెనక్కున్నాడు. ఇది కూడా బాగుందిరా, నైస్. అదే కోడి ప్రతిదీ లెన్సెస్ కావాలి కోడి, చిన్న ప్లాస్టిక్ గోడేసా. ఇది కూడా బాగుంది. చూడు కెమెరా కావాలి. అది కదా బాబు, ఇది కదా కెమెరా చూడు, చండాలంగా ఉంది ఇది. ట్యాంక్ లోకల్ పెట్టుకున్నట్టు ఉందో అది చూడు. లోకల్ ఓడిని స్కూబా డైవింగ్కి వెళ్ళడానికి పనికి వస్తుంది అది. గోద్రేజ్ లోకల్ అంట కూడా. తీసుకో, బాగుందా, నైస్. ఇది బాగుంది కానీ లాస్ట్కి మన భార్గవ్ ఇది ఫైనల్ చేశాడు. ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు, చాలా గజిబిజిగా ఉంది ఆడలాగే. అంటే సి దిస్ కేస్ ఈస్ షోయింగ్ లైఫ్ అనమాట. లైఫ్లో అన్నీ ఉండాలి అన్న దానికి ఎగ్జాంపుల్ ఈ కేసు.
ఒక అరగంట నుండి కేసులు ఇక్కడ చూస్తూనే ఉన్నది వీళ్ళంతా. మీరు అందరి ఫోన్ ఎలా పెట్టండి, ఎవరి ఫోన్ కొత్తగా చూస్తాం. బ్రహ్మాజీ ఒక BMW కేసు తీసాడు. ఇప్పుడు బ్రహ్మాజీ ఇక్కడ ఎవరి ఐఫోన్ బాగుంది అని కంపారిజన్ చేస్తున్నాడు. 14 Pro, 15 Pro, 16 Pro, 14 Pro Max, 14 Pro Max, 16 Pro Max. నాది జస్ట్ 14 నాది. ఇలా పెట్టి వరుస పెట్టాలి. అదే ఎందుకు కదా ఎగ్జిబిషన్లో పెడుతున్నారు ఇక్కడ. కార్తిక్ నువ్వెప్పుడు ఐఫోన్ కొంటావు? నువ్వు శాంసంగ్ ఫ్యానా? ఓకే. 14 Pro Max ఇది 50. అదే నా 512 GB రాని, అది లిటరల్లీ 512 GB. ఎప్పటికి ఉందో చెప్పండి ఇక్కడ అంత మెమరీ. ముగ్గురికి వెళ్ళి చెప్పండి రా. 512 అదే 512 పక్కకు కూడా పనికిరా మీ ఫోన్లు ఇక్కడ. మాకంత డేటా అవసరం 50, 70 లక్ష ఫోన్లే రిచ్. ఫోన్లే రిచ్ మేము కాదు. ఐఫోన్ ఫ్యామిలీ గైస్, ఐఫోన్ ఫ్యామిలీ. అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ మేము ఇక్కడ లస్సీ షాప్ దగ్గర ఉన్నాం. ఒక పెంట పని అయింది. ఉన్నాడు కదా మన కార్తిక్ రాజా, మన డీజే ఈ బ్యాగ్ని గాల్లో కలిపేశాడు అనమాట. మర్చిపోయాడు. నేను Q&A చేద్దామని చెప్పి బీచ్కి వెళ్ళాను. మనోడికి బ్యాగ్ ఇచ్చాను. మనోడు ఆ బ్యాగ్ని గాల్లో కలిపేశాడు. ఏం కార్తిక్ చెప్పు కార్తిక్, కామెంట్స్ ఏంటి చెప్పు. నో కామెంట్స్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇదొక హఠాత్ పరిణామం. కొత్త కెమెరా బ్యాగ్ కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టంగానే ఉంది. బట్ అలా కూర్చొని షేక్ తాగుతున్నాం ఇక్కడ. A few moments later. సో మ్యాటర్ ఏంటంటే నేను అక్కడ Q&A చేయడానికి బీచ్లోకి వెళ్ళాను. మా నోటికి బ్యాగ్ ఇచ్చాను. నేను వెళ్ళి వచ్చినప్పటికి మా నోడు నీట్గా వాటర్ బాటిల్ తాగి బ్యాగ్ అక్కడ పక్కన గట్టు మీద పెట్టి మర్చిపోయి వచ్చేసాడు. మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పటికీ బ్యాగ్ మాయమైపోయింది అనమాట. ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా మన వాళ్ళు లేదంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఏదైనా దొరికింది ఇలా ఒకటి ఉంది అని తెలిస్తే ప్లీజ్ రిటర్న్ చేసేయండి. ఎందుకంటే అక్కడ ఓన్లీ బ్యాగ్ కాదు, కొన్ని కెమెరా యాక్సెసరీస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ బ్యాగ్ కూడా ఎవ్వడికి యూజ్ అవ్వదు, నాకు తప్ప ఇంకెవ్వడికి యూజ్ అవ్వదు. ఆ యాక్సెసరీస్ కూడా నాకు తప్ప ఇంకెవ్వడికి యూజ్ అవ్వదు. బైక్ క్యామ్ నా దగ్గర ఉన్నాయి, మిగతా యాక్సెసరీస్ దాంట్లో ఉన్నాయి. సో ఎవరికైనా బ్యాగ్ దొరికితే ప్లీజ్ డూ రిటర్న్ ఇట్ టు మీ. అండ్ బ్యాగ్ రిటర్న్ ఇచ్చే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తాను. పక్క మినిమం 2 గిఫ్ట్స్, మంచి 2 గిఫ్ట్స్ ఇస్తాను. సో బ్యాగ్ రిటర్న్ కానీ నాకు ఎవరైనా తెస్తే వాళ్ళకి నా నుండి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. దట్ ఐ కెన్ అష్యూర్ దట్. బట్ కొంచెం బాధగానే ఉంది, బ్యాగ్ పోయింది. ఇది మెయిన్గా బ్యాగ్ కోసం కాదు, బ్యాగ్ లోపల ఉన్న యాక్సెసరీస్. ఓకే, ఇక్కడ ఈ క్యామ్కి ఉండే లెన్స్, ఆ తర్వాత కింద అడాప్టర్ క్లిప్ అవుట్ ఉంటుంది. సో ఇలాంటి చిన్న పోయాయి విచ్ ఆర్ ఎసెన్షియల్. అండ్ హైలైట్ ఏంటంటే అవి బయట కొనుక్కుందామనే సరే బయట అవి దొరకవన్నమాట. టోటల్గా బ్యాగ్ యాక్సెసరీస్ అలా ఒక 10,000 వర్త్ ప్రొడక్ట్స్ అలాగే మిస్ అయ్యాయి. సో ఎవరికైనా దొరికితే ప్లీజ్ డూ రిటర్న్ ఇట్ టు మీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, ఎంజాయ్ చేసినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ ఏ థమ్స్ అప్. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకెలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ us all look good and feel good. Bye bye.